నువ్వు ఎలాగో చెప్తావు, నీ కోపం ఎలా వస్తుంది చెప్పు నాకు. అంటావు కదా పైగా. అగోండి అలాగ వస్తుంది అండి కోపం. చూసారా, టిఫిన్ అయితే చేస్తానండి. ఏంటని నాకు ఏదో ఒకటి అనుకుండా ఉండవా నువ్వు వీడియోలోనే? అందరికి తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. షాప్కి వచ్చాం. గీతమ్మ చాలా రోజులు బట్టి కేక్ కావాలి, చాట్లు అయితే ఆర్డర్ పెట్టారనమాట మా ఆయన. లేదంటే గీతమ్మ బర్త్డేకి కరెక్ట్గా 1 వీక్ ఉందండి. ఈరోజు సాటర్డే, నెక్స్ట్ సాటర్డే గీతమ్మ బర్త్డే అనమాట. యాక్చువల్గా వాళ్ళ అక్క బర్త్డేకి మరి చిన్న పాపకు కూడా ఉండాలని చెప్పేసి ఉంది. బరువు బాగా వెయిట్ ఉందా? నేను రోజు ఎత్తుకొని పని చేస్తాను. సో ఇప్పుడైతే నైట్కి టిఫిన్ ఉప్మా అండి. హలో లేని మీద అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. నేనైతే బ్లాగ్ పెట్టలేదు కదా, సో కొంచెం హెల్త్ ఇష్యూ అనమాట. సో అందుకే పెట్టలేదు. ఈరోజు కూడా ఇంకా అసలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీయడానికి. బట్ మీతో ఇంట్రాక్షన్ పోతుంది. నెక్స్ట్ అందరూ అడుగుతున్నారు అసలు ఏమైంది అక్క, ఎందుకు పెట్టడం లేదు డైలీగా ఈ మధ్య, నెక్స్ట్ ఎక్కువ మినిట్స్ ఎందుకు తీయట్లేదు అని చెప్పేసి. నాకు మ్యాక్సిమం అవ్వట్లేదండి. అయినప్పుడు వీలున్నప్పుడు తీస్తున్నాను అనమాట, అంతే. అందుకోసమే మీకు ఎక్కువ మినిట్స్ అనేది లెంతీగా రావట్లేదు అనమాట. వీడియో కూడాను ఈ 7-8 మినిట్స్ లేదా 6 మినిట్స్ అలా వస్తుంది వ్లాగ్ వచ్చేసరికి. యాక్చువల్గా వ్లాగ్ అంటే మన డైలీ లైఫ్లో జరిగిందంతా పెట్టాలి, బట్ నాకు అంత టైం లేక హెల్త్ ఇష్యూ వల్ల సమ్ ప్రాబ్లమ్స్ వల్ల తీయలేకపోతున్నాను. ఈరోజు కూడా హెవీ హెడేక్ ఉంది. నెక్స్ట్ నిన్న ఒక చిన్న క్లిప్ తీసేయాలండి 2 మినిట్స్, అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సమ్ ఐ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందనమాట, దానికి డ్రాప్స్ కూడా వేస్తున్నా. బట్ నిన్న రాత్రే వేసాను, మళ్ళీ ఇప్పుడు వేయాలి. మొత్తం ఇదంతా అదొకలా ఉందనమాట, రెడ్గా అయిపోయింది. సో అది ఇప్పుడైతే ఇంకా సాటర్డే వ్లాగ్ అనమాట ఇది మీకు వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి పలచనట్లు కొంచెం ఉంటే అందులో వరిపిండి గోధుమ పిండి కలిపేసి అట్లేస్తున్నా. యాక్చువల్గా ఇద్దరికే సరిపోతుంది. మా ఆయనకి టిఫిన్ తెచ్చుకోమంటే అతను వచ్చినప్పుడు మర్చిపోయారనమాట టిఫిన్ తేవడం. అందుకే మరి ఇంకెందుకైనా వరిపిండి అది కలిపేసి ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పేసి అలా చేసాం. ఇక్కడైతే పెంకు కూడా పెట్టేసిన. గీతమ్మ అయితే స్కూల్కి యథావిధంగా వెళ్ళిపోయిందండి. యాక్చువల్గా ఆ మార్నింగ్ తనకి స్కూల్కి రెడీ చేసి పంపించడమే, ఆ టైం అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేకపోతున్నా. ఫాస్ట్గా లేగడం, ఆ పని చేయడం, మళ్ళీ మొబైల్ ముట్టుకుంటే ఎక్కడ లేట్ అయిపోతుందా అని చెప్పేసి. లేని తిట్రా, గుడ్ మార్నింగ్ కమ్. మా ఇద్దరు స్నానాలు అయితే అయిపోయలేని. పాపకు కూడా నేనే స్నానం చేపించాను. రా, అక్కడ ఎందుకు కూర్చున్నావు? ఇప్పుడు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి వచ్చేసారులేండి, పర్లేదు. పాప కింద ఆడుకున్నా కూడా డైలీ వచ్చుతుంది. రా, హాయ్ చెప్పు. హాయ్, నవ్వే. ఎలా నవ్వుతావు నువ్వు? చూసే తాసుకుంటుంది నువ్వు. నువ్వు అట్టు తింటావా? నువ్వు ఎలాగో చెప్తావు, నీ కోపం ఎలా వస్తుంది చెప్పు నాకు. అంటావు కదా ఎలాగా. అగోండి అలాగ వస్తుంది దానికి కోపం. చూసారా ఎంత వేగంగా రియాక్ట్ అవుతుందో? ఈ మధ్య బాగా రియాక్ట్ అవుతుంది. ఏం చెప్పినా కోపం అలా వస్తుందా నీకు? బాగానే వస్తున్నాయి అట్లు కూడా. నేను ఏ బొమ్మతో ఆడుతానవే చూపించు. ఆడుకుంటానువా? టిఫిన్ అయితే చేస్తానండి. ఇప్పుడు తినేయడమే మా ఆయన నేను. సో టైం వచ్చేసరికి 1:30 అవుతుందండి. ఇప్పుడు కూర తాళం పెడుతున్నాం. రైస్ పెట్టా, దొండకాయ ముక్కలు కోసాను, దొండకాయ కూర వండుతున్నాను అనమాట. మధ్యాహ్నానికి రాత్రికి ఈరోజు సాటర్డే టిఫినే కానీ అంటే చపాతీ చేసేద్దాం, చపాతీతో నీ కూర తినేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అందుకోసం అట్లీస్ట్ దొండకాయలు వస్తే అవి వండేస్తాను, ఇంకెందుకని చెప్పేసి ఉంచడం. ఇంకా మార్నింగ్ కొంచెం నీరసంగా అనీసీగా ఉందని చెప్పాను కదా, ఇంకా డోలో వేసేసి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేసేసుకొని పడుకుండిపోయాను అనమాట. ఇంకా రెస్ట్ తీసుకున్నా ఫుల్గా. ఇప్పుడు కూడా ఇంకా వంట చేసి తినేసి ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు అంతా రెస్ట్కే కేటాయించాను అనమాట. ఇంకా మొబైల్ కూడా చూడలేదు, ఎడిటింగ్స్ ఏం పెట్టుకోలేదు, మొబైల్ ముట్టుకోలేదు.
సీరియస్ దూరంగా ఉందామని ఓన్లీ వ్లాగ్ తీయడానికి ముట్టుకుంటున్నా మీతో జస్ట్ ఈ క్లిప్స్ షేర్ చేయడానికే. తర్వాత మొబైల్ వెళ్తున్నా పక్కన పడేస్తున్నాను. సో అది మ్యాటర్. ఇప్పుడు కూడా వీడియో తీసేసాను కాబట్టి పక్కన పెట్టేస్తాను మొబైల్. స్కూల్ నుంచి వచ్చి పడుకుని పోయిందండి పాలు తాగేసి. ఇంకా మా ఆయన అయితే ఇది ఏంటమ్మా పప్పర పనసో కెప్పర పనసో ఏదో కోస్తా టంపర్ పనస అట. యాక్చువల్గా ఈ పనస ఎక్కడిది అనుకుంటున్నారా, మన సబ్స్క్రైబర్ ఒకరు మన ఫ్యామిలీ మెంబర్ ఇంటికి వచ్చి మరీ ఇచ్చారనమాట. వాళ్ళ చెట్టుకి కాసిందని చెప్పేసి. సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళది నర్సీపట్నమేనంట. వాళ్ళ పిల్లలు కూడా నలంద స్కూల్లోనే చదువుతారంట. ఆవిడైతే చాలా ఎగ్జైట్ అయ్యారు ఆ రోజు వచ్చి మాత్రము. నన్ను గట్టిగా హక్ చేసేసుకున్నారు. అసలు ఇది కలో నిజమో, నిజంగా జరుగుతుందా మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలవడం కూడా అన్నారనమాట. ఎందుకంటే నేను కూడా మీలాగే మనిషి రూపంలోనే ఉంటాను కదా అని కూడా నేను అన్నాను. అంతే కదా నేను ఏంటని నాకు ఏదో ఒకటి అనకుండా ఉండవా నువ్వు వీడియోలోనే అంటే ఇప్పుడు కొమ్ములు రావాలని అనవలసిన అవసరం ఏంటి చెప్పు. మామూలుగా ఉండొచ్చు కదా. ఏటొచ్చి అలాగే తీయ నీకు వచ్చింది. ఇల్లు కమలా పండు ఇల్లు వాసన వస్తుంది. నేను ఎంత గొప్పదా అంటే చూడండి, నేను చేస్తా ఉంటే తను చూసి ఉండలేక ఒక భార్యగా మొత్తం ఇదంతా 2 చెక్కలు చేసేసింది అమ్మా. నేను కష్టపడి అసలు చూడండి ఇలాంటి ఇల్లా ఉండడం ఎంత గ్రేట్. ఒక క్షణం ముందే తిట్టి ఇంకొక క్షణం ముందు నేనన్ని తర్వాత పోగొడతాను. ఎటువంటి భర్త ఉండడం నేను అదృష్టవంతురాలండి నిజంగా చెప్తాను. మా అమ్మమ్మ పక్కన ఆయన ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టుకున్నాను. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు అంటే పూజలు చేయడమా? అలాగైతే ధరణి లాంటి భార్య దొరుకుతుందని చెప్తావా? ఎంత అనుకోని భార్య, ఎంత గుణగణాలు ఉన్న భార్య, ఎంత సుగుణాలు భార్య. అమ్మ నేనేం మరి మాట్లాడినండి ఈరోజు. ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది మామూలుగా. ఇల్లు కమలాపల్లి ఇల్లులాగే నాకు అనిపిస్తే చూస్తే. తిండి ఇది తిను బాగా జ్యూస్ ఉంది నాని. సో ఈ పండు మీ అందరికీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తెలియకపోయినా కూడా చెప్పండి ఏదో ఒకటి. ఓకేనా? ఏదో ఒకటి చెప్పండి నాన్న. అందుకోసం యాక్చువల్గా కొంచెం హెల్త్ అయితే ఇంకా టైలర్ షాప్కి వచ్చాం అనమాట ఒక పని మీద. ఇక్కడైతే ఇంకా కేక్ షాప్కి వచ్చాం. గీతమ్మ చాలా రోజులు బట్టి కేక్ కావాలి అని అడుగుతుంది. తనైతే రాలేదు, ఇంటి దగ్గర ఉంది. మా ముగ్గురం వచ్చాం. ఏం కేక్? బట్స్ కచ్చా అన్నావు తీసుకున్నాను. గీతమ్మకు పట్టుకెళ్ళి. యాక్చువల్గా ఈరోజు సాటర్డే కదా, అందుకోసమే ఈ సమోసా చాట్లు అయితే ఆర్డర్ పెట్టారనమాట మా ఆయన. లేదంటే మ్యాక్సిమం తినాం వెజ్, నాన్ వెజ్ బయటకు వస్తే. సాటర్డే కాబట్టి బతికిపోయాము. యాక్చువల్గా ఇంకా గీతమ్మ బర్త్డేకి కరెక్ట్గా 1 వీక్ ఉందండి. ఈరోజు సాటర్డే, నెక్స్ట్ సాటర్డే గీతమ్మ బర్త్డే అనమాట. సో యాక్చువల్గా బర్త్డే షాపింగ్ చేద్దాము అనుకున్నాం గీతమ్మని తీసుకొచ్చుకొని. బట్ గీతమ్మ అయితే రాలేదు, పడుకుండిపోయింది. సో తను లేకుండా తనకు నచ్చకుండా ఏం తీసుకోలేమన్నమాట. వేసుకోదు మనకు నచ్చినవి, తనకి నచ్చితేనే వేసుకుంటుంది. తను తీసుకొని రావాలి. అంతలోపు మేము ఒకసారి లుక్ వేసి వద్దాము ఇంతకు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మేమైతే ఇక్కడ వచ్చేసినాము అన్లిమిటెడ్కి. మా ఊర్లో కూడా అన్లిమిటెడ్ ఉందండి. యాక్చువల్గా వాళ్ళ అక్క బర్త్డేకి మరి చిన్న పాపకు కూడా ఉండాలని చెప్పేసి చూస్తున్నాం అనమాట. మా ఆయన అయితే ఏవేవో చూస్తున్నారు. నాకు ఎంట్రన్స్ వచ్చినట్టున అది ఆ మోడల్ నచ్చింది. టైప్ చూస్తున్నారు. చూసారా, వీళ్ళిద్దరికి కూడా అమ్మే కావాలి, అమ్మే ఎత్తుకోవాలంటే ఇద్దరు కొట్టుకుంటారు. చిన్నదాయి వచ్చేసరికి పెద్దదాన్ని లాగేస్తుంది. నువ్వు ఇక్కడ నుంచి దిగిపోనేసి చూడండి ఎలా కరుస్తుందో. ఏటమ్మా ఏటి తప్పు మనక్క ఎంతవరకు నిన్ను ఎత్తుకున్నా నువ్వు దెబ్బలు పడితే నువ్వు వెళ్ళగన్నా అంటూ ఎక్కడ ఎంత గోల జరుగుతుంటే అక్కడ మా ఆయనకి పిలుస్తున్నా పలకట్లేదు అనమాట.
ఒక అమ్మ కోసం ఇద్దరు తన్నుకుంటాండ్రు నాని. ఇటు తిరుగు నాని ఒకసారి. ఇలాంటి మూమెంట్ కోసం ఎన్ని రోజులు బట్టి ఎదురు చూసానో తెలుసా? ఇద్దరు పిల్లల్ని నువ్వు ఎత్తుకొని తిప్పాలన్నమాట. ఎలాగుంది బరువు? బాగా వెయిట్ ఉందా? 2 నిమిషాలు కంటే ఎక్కువ మైలు. నేను రోజు ఎత్తుకొని పని చేస్తాను. సో ఇప్పుడైతే నైట్కి టిఫిన్ ఉప్మా అండి. కింద నడుగంటిందనమాట. బట్ మేము మీద వేసుకొని తిన్నాము. మాడింది తినలేం కదా. లినిసా బాగుందా ఉప్మా? ఇదైతే స్పూన్ తీసుకొని చప్పరించేస్తుంది. హాయ్ హాయ్. అన్లిమిటెడ్కి వెళ్ళాం కానీ నేను కొనలేదండి. ఎందుకంటే మా గీతుపాపు లేకుండా కొన్నాం అనుకో, బట్టలు తెచ్చి ఏం చేసుకోవాలో మాకు తెలియదు కదని. అది వేసుకోదు మాకు నచ్చనివి. అందుకోసం తనకి తీసుకెళ్ళి కొనాలి అని చెప్పేసి ఇంకా వచ్చాము చూసుకొని.